గైస్ రీసెంట్గా ఈటీవీ విన్లో ఆర్టీఐ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ స్టార్టింగ్లోనే మాయ అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే అసలు తను ఎలా సూసైడ్ చేసుకుంది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, అండ్ ఆ కేసు వచ్చి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్టీఐ అనే చట్టం ద్వారా ఆ కేసులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, అందరూ ఈ మూవీ బాలేదు అన్నట్టుగానే నాకు కూడా ఈ మూవీ అస్సలు నచ్చలేదు అనమాట. అయితే నాకు ఈ మూవీ ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది డిస్కస్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తా వినండి. నిజంగా చెప్పుకోవాలనేసి అంటే ప్రెజెంట్ డేస్లో పేరెంట్స్ అందరూ కూడా ఈ మూవీని ఈ మూవీనే కాదు ఇలాంటి మూవీస్ని అయితే కంపల్సరిగా చూడాలి. ఎందుకంటే ప్రెజెంట్ డేస్లో పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల యొక్క ఇష్టాలు తెలుసుకోకుండా ఆ పేరెంట్స్కి నచ్చిన స్కూల్ ఆర్ కాలేజెస్లో జాయిన్ చేసేసి ఆ పిల్లల్ని అమ్మయ్య మా పని అయిపోయింది అన్నట్టుగా చేతులు దులిపేసుకుంటారు. అసలు ఆ పిల్లలకి ఆ స్కూల్ కానీ కాలేజ్ కానీ నచ్చిందా లేదా అనేది కూడా అస్సలు పట్టించుకోరు అనమాట. కానీ అక్కడ ఆ పిల్లలేమో అక్కడ ఉండలేక ఇక్కడికి రాలేక నరకం చూస్తుంటారు. అదే ప్రాసెస్లో కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఇది మీకు కూడా తెలిసిందే. సో ఇలాంటి మూవీస్ చూసిన తర్వాత అయినా పేరెంట్స్ మారతారేమో అనేది అయితే నా అభిప్రాయం అనమాట. అయితే ఇప్పుడు ఈ మూవీ అసలు నాకు ఎందుకు నచ్చలేదు అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో స్టోరీ అండ్ అందులోని మెయిన్ పాయింట్ ఈ రెండు కూడా పాతవే. దానికి తోడు దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా అస్సలు బాగాలేదన్నమాట. స్క్రీన్ ప్లే అయితే మరీ అవుట్డేటెడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ తెలుగు మూవీకి తెలుగు డబ్బింగ్ కూడా కంప్లీట్గా సెట్ అవ్వలేదన్నమాట. ఇదే కామెడీగా అనిపించింది నాకైతే. అక్కడ రియాక్షన్కి ఇక్కడ మనకు వినిపించే సౌండ్కి అస్సలు సింక్ ఉండదు. అండ్ చాలా సీన్స్లో లాజిక్స్ కూడా లేవన్నమాట. ఫస్ట్ ర్యాంక్స్ కోసం ఎడ్యుకేషనల్ సిస్టమ్ని హ్యాక్ చేయడం ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు ఈ పాయింట్ అయితే. మెయిన్గా ఈ మూవీకి బీజిఎం కూడా అస్సలు యాప్ట్ అవ్వలేదన్నమాట. సింపుల్గా చెప్పాలనేసి అంటే ఈ మూవీలో బీజిఎం కంటే కూడా సీరియల్స్లో బీజిఎంఏ చాలా బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది. లాస్ట్గా ఏంటనేసి అంటే ఈ మూవీలో మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. లైక్ రవిశంకర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఇలాంటి మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నప్పటికీ వాళ్ళని అయితే కరెక్ట్గా యూస్ చేసుకోలేకపోయాడేమో అని అయితే అనిపించింది డైరెక్టరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి మైనస్ పాయింట్స్ అయితే. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మన రవిశంకర్ గారి ఎంట్రీ తర్వాత మూవీ అయితే పర్లేదు, కొద్దిగా హై పిచ్లోకి వెళ్తుంది. అండ్ ఇందులో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందన్నమాట. అలాగే ఈ మూవీలో మన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక 2 డైలాగ్స్ అయితే చెప్తారు. ఆ డైలాగ్స్ కూడా చాలా మీనింగ్ఫుల్గా అండ్ ఇంప్రెసివ్గా ఉన్నాయనే చెప్పాలి. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మూవీ నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటనేసి అంటే ఈ మూవీలో అడల్ట్ సీన్స్ అయితే అస్సలు లేవు. కాబట్టి దీన్ని ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.